హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. ఈ రోజు ఒక సూపర్ మూవీ సజెషన్ తో అయితే మేము ముందుకు వచ్చా. ఆ సినిమానే పెర్ఫ్యూమ్, ది స్టోరీ ఆఫ్ ఏ మర్డరర్. మీరు ఇప్పటిదాకా ఎన్నైనా డిఫరెంట్ మూవీస్ చూసుండొచ్చు. వాటిలో ఈ సినిమా తప్పకుండా టాప్ 5 లో ఉంటుంది. మంచి స్టోరీతో ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకువెళ్తుంది. 2 hours 30 minutes రన్ టైమ్ తో ఈ సినిమా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో. బోలెడు అడల్ట్ సీన్స్ అయితే ఈ సినిమాలో ఉంటాయి. సింపుల్ గా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే ఈ సినిమాలో హీరోకి ఎక్స్ట్రీమ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. ఎక్కడో చెరువులో ఉన్న కప్ప ఎగ్స్ స్మెల్ కూడా తనకి తెలుస్తుంది. ఒకరోజు అతనికి ఒక అమ్మాయి బాడీ నుండి అద్భుతమైన స్మెల్ వస్తుంది. కానీ అనుకోకుండా ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఇక మళ్ళీ ఆ స్మెల్ ని రీక్రియేట్ చేయడానికి ఆ సిటీలో అమ్మాయిలను చంపి వారి బాడీకి లోషన్ ని అప్లై చేసి వారిని వాటర్ లో ఉడకబెట్టి పెర్ఫ్యూమ్ తయారు చేస్తుంటాడు. అమ్మాయిల్ని చంపుతున్న అతన్ని పట్టుకున్నారా, లాస్ట్ కి మళ్ళీ అదే స్మెల్ ని రీక్రియేట్ చేశాడా లేదా అనేదే మిగిలిన కథ. అయితే ఇందులో బోలెడు అడల్ట్ సీన్స్ ఉంటాయి. అతను అమ్మాయిల్ని చంపినప్పుడు వారిని నగ్నంగా చేసి లోషన్ అప్లై చేస్తుంటాడు. ఇక క్లైమాక్స్ లో అయితే ఒక అరాచకం సీన్ ఉంటుంది. అతను తయారు చేసిన పెర్ఫ్యూమ్ స్మెల్ కి సిటీలోని వారంతా వారికి తెలియకుండా కోరికల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇలా బోలెడు అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అందుకే ఫ్యామిలీతో చూడొద్దు, చిన్నపిల్లలతో అసలు చూడొద్దు. సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ మెయిన్ పాయింట్ లోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలం మనల్ని సీట్ ఎడ్జ్ ని కూర్చోబెడుతుంది. అయితే ఈ సినిమా తెలుగులో అవైలబుల్ గా లేదు, కానీ తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మరి చూశాక ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.